హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది నెక్స్ట్ ట్యూటోరియల్. సో ఈ ట్యూటోరియల్లో మనం ప్రీవియస్గా ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకోవడం చూసాం అండ్ జనరిక్గా ఒక ఏపీఐ మేనేజర్ని మెయింటైన్ చేసుకోవడం చూసాం. అంటే ఒక బేసిక్ నీడ్స్ ప్రాజెక్ట్ని మనం స్టార్ట్ చేసే ముందు బేసిక్ రిక్వైర్డ్ నెసెసరీ స్టఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు సేమ్ అట్లాంటి వాటిల్లోనే లోడింగ్ ఇండికేటర్ కూడా అనేది కూడా వన్ ఆఫ్ ది కామన్ థింగ్. మోస్ట్లీ మనం యూస్ చేసేది ఏంటి, లోడింగ్ ఇండికేటర్ అనేది కామన్గా ఎవ్రీ ప్రాజెక్ట్లో ఉంటుంది అండ్ ఎవ్రీ స్క్రీన్లో కూడా మనం యూస్ చేసుకోవాల్సిన వన్ ఆఫ్ ది కాంపోనెంట్. సో దాన్ని యాక్టివిటీ ఇండికేటర్ అని చెప్పేసి సింపుల్గా ఒక స్ట్రైట్ అవే ప్రాసెస్ ఉంటుంది. సో దాన్ని యూస్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ కాంపోనెంట్స్ మనం యూస్ చేసుకునే యాక్టివిటీ ఇండికేటర్. సో ఈ యాక్టివిటీ ఇండికేటర్ యూస్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇట్లా లోడింగ్ ఇండికేటర్ అనేది కనిపిస్తుంది. సింపుల్ దీని సింటాక్సెస్ లోడింగ్ ఇండికేటర్ సైజ్, అది లార్జా స్మాలా, ఇఫ్ ఇన్ కేస్ కలర్గా ఉంటే కలర్ అది మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లోడింగ్ ఇండికేటర్ని కూడా ఏ స్క్రీన్లో కావాలంటే ఆ స్క్రీన్లో కాకుండా ఒక జనరిక్ కాంపోనెంట్, అంటే ఒక జనరిక్గా మనం ఒక సపరేట్ ఒక లోడింగ్ ఇండికేటర్ క్లాస్ని అది ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకున్నాం. సో దట్ ఎక్కడైతే మనకి లోడింగ్ ఇండికేటర్ నీడ్ అవసరం ఉంటుందో అక్కడ సింపుల్గా లోడింగ్ ఇండికేటర్ని పెట్టేసుకుందాం. సో అప్పుడు ఎవ్రీ క్లాసెస్లో వెళ్ళి లోడింగ్ ఇండికేటర్స్ అని చెప్పి ఇట్లా మాన్యువల్గా మెన్షన్ చేసుకోవటం కన్నా జనరిక్ అక్కడ నుంచి ఇన్ కేస్ ఫర్దర్గా ఏమన్నా ఫ్యూచర్లో చేంజెస్ చేసుకోవాల్సి వచ్చినా కానీ ఈ కలర్స్ కానీ అండ్ దాని సైజెస్ కానీ జనరిక్గా ఒక్కచోట చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎంటైర్ ప్రాజెక్ట్లో రిఫ్లెక్ట్ అయ్యేటట్లు యూజ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ మనం చేస్తున్న స్ట్రక్చర్లో, ప్రాజెక్ట్ స్ట్రక్చరింగ్ క్రియేట్ చేసుకోవడంలో. సో దీనికోసం నేనేం చేస్తానంటే సో జనరిక్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక ఫోల్డర్ ఉంది. సో దీంట్లో జస్ట్ ఒక ఫైల్ మేబీ లోడింగ్ వ్యూ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక క్లాస్ తీసుకుందాం లోడింగ్ వ్యూ. సో మనం ఆల్వేస్ ఐ థింక్ ఆల్రెడీ మనం ఫెమిలియర్ అయ్యాం క్లాస్ వైజ్ క్రియేట్ చేసుకోవడం వెళ్ళడం. సో ఈ లోడింగ్ వ్యూని అండ్ దీంట్లో కూడా కాంప్లెక్స్ ఫంక్షనాలిటీస్ లేవు కాబట్టి లెట్ స్టార్ట్ విత్ ది ఫంక్షన్ ఒక కాన్స్టెంట్ వేరియబుల్స్తో స్టార్ట్ చేసుకుందాం. So let me create constant of load view and first thing export maybe let's do default చేసేద్దాం దీన్ని కాన్స్టెంట్ లేకుండా స్ట్రైట్ అవే. అండ్ ఫంక్షన్ అండ్ దీంట్లో ఏం చేద్దాము అంటే ఇప్పుడు జనరల్గా బేసిక్గా మనం ఈ యొక్క లోడింగ్ ఇండికేటర్ని యూజ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ నుంచి హ్యాండిల్ చేసుకోవాలంటే సంథింగ్ లైక్ హోమ్ స్క్రీన్ నుంచి హ్యాండిల్ చేసుకోవాలంటే మనకి ఏమేమి కావాల్సి వస్తాయి అంటే ఇన్పుట్స్, లోడింగ్ ఇండికేటర్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అండ్ ఎప్పుడు ఆఫ్ అవ్వాలి, వన్ థింగ్ అదొకటి కావాలి మనకి. అండ్ ఇంకొకటి స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వటం, అదొక 2 థింగ్స్ కావాలి. ఓన్లీ థింగ్ సమ్ అదర్ ఇన్పుట్ మనకి దీనికి ఏం కావాలి అంటే ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి, ఎప్పుడు డిస్ప్లే అవ్వకూడదు, అదొకటి కావాలి. సో దాన్ని ఏం చేద్దామంటే డైనమిక్గా పాస్ చేయాలి ఫర్దర్ స్క్రీన్స్ నుంచి. అది ఎట్లా పాస్ చేస్తాం, సింపుల్గా ఈ లోడ్ వీకి ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసేస్తాను నేను. సో బేస్డ్ ఆన్ ఆ ప్రాపర్టీ వాల్యూస్ బేస్ మీదుగా నాకు అది ట్రూ వస్తే నేను డిస్ప్లే చేస్తాను, ఫాల్స్ వస్తే నార్మల్గా డిస్మిస్ చేసేస్తాను అనమాట. సో అట్లా మనం డెవలప్ చేసుకుందాం. సో ఈ ప్రాప్స్ కాన్సెప్ట్ అనేది నేను బేసిక్ ఫస్ట్ వీడియోస్లో సెకండ్ వీడియో చేశాను ఆల్రెడీ. ఇన్ కేస్ అది దాని గురించి ఐడియా లేని వాళ్ళు ఒకసారి దాన్ని గోచుకోండి సో దట్ మీకు క్లారిటీ వస్తుంది అండ్ దీంట్లో ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ ప్రాపర్టీస్లో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే ఫస్ట్ ఫంక్షన్లో ఏదైనా ఒక ఫంక్షన్లో మన డిజైన్ రిలేటెడ్ థింగ్ని డిస్ప్లే చేయాలి అంటే కంపల్సరీ అది ఇన్ బిట్వీన్ రిటర్న్లో ఉండాలి అన్నమాట. ఈ రిటర్న్లో మనం ఏం చేద్దాం, ఫస్ట్ థింగ్ ఒక వ్యూని క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ దీంట్లో మీకు ఇంకొక కాన్సెప్ట్ కూడా, ఇంకొక కాంపోనెంట్ కూడా గురించి కూడా చెప్తాను. సో బిఫోర్ దట్ లోడింగ్ ఇండికేటర్ని ఏం చేస్తానంటే స్ట్రైట్ అవే డిస్ప్లే చేయకుండా ఒక వ్యూలో లోడింగ్ యాక్టివిటీ ఇండికేటర్ని యాడ్ చేసేసి అండ్ మేబీ సమ్ కేసెస్లో కొంతమందికి టెక్స్ట్ కూడా కావాల్సి వస్తుంది, అంటే లోడింగ్ అని చెప్పి కింద డిస్ప్లే చేస్తుంటారు. అది కొంతమందికి ఏంటి అంటే డౌన్లోడింగ్ ది సమ్ లిస్ట్ అనో, డౌన్లోడింగ్ ది ఇమేజెస్ అని అట్లాగా టెక్స్ట్ కూడా మనం డిస్ప్లే చేసుకునే ఆప్షన్ కూడా పెట్టుకుందాం. సో దానికోసం ఫస్ట్ వ్యూ తీసుకుందాం అండ్ వ్యూస్కి లెట్ మీ అప్లై స్టైల్స్. సో నేను సింప్లిసిటీ కోసం ఇక్కడ ఇన్లైన్ స్టైల్స్ యూజ్ చేస్తున్నాను, బట్ మీరైతే స్ట్రక్చర్ ఫాలో అవ్వండి, కింద కాన్స్టెంట్స్ యూజ్ చేసుకొని అది సపరేట్ ఇండివిజువల్ క్లాసెస్ యూజ్ చేసుకొని, అది బెస్ట్ ప్రాక్టీస్. అంటే ఒక వ్యూ, దీంట్లో ఫ్లెక్స్
అండ్ మేబీ యాజ్ ఆఫ్ నో జస్ట్ ఫ్లెక్స్ అండ్ కంటెంట్ హోల్ కంటెంట్ ఆ వ్యూ మొత్తానికి సెంటర్లో అండ్ కామా అలైన్ ఐటమ్స్ సో సెంటర్. సో ఒక జనరిక్ వ్యూ తీసుకున్నాను అండ్ ఇందులో అగైన్ ఇంకొక షార్ట్ వ్యూ తీసుకుంటాను విచ్ ఈస్ ఈ వ్యూలో యాక్చువల్గా నేను ఇండికేటర్స్ అండ్ టెక్స్ట్ని మెన్షన్ చేస్తాను అన్నమాట. సో లెట్స్ ఇంపోర్ట్ యాక్టివిటీ ఇండికేటర్ అండ్ టెక్స్ట్. సో సెకండ్ వ్యూలో అగైన్ ఈ వ్యూలో కూడా మేబీ స్టైల్స్ వచ్చేసి దాని సెంటర్కి అప్లై చేయడం అట్లా చేయాలి. ఫస్ట్ లెట్స్ సీ అసలు ఎట్లా వస్తుందో చూద్దాం. బేసిక్ దాని నుంచి మనకి వ్యూ అయితే దాన్ని బట్టి మనకు ఐడియా వస్తుంది ఎట్లా అవుతుందని. యాక్టివిటీ ఇండికేటర్ సో అండ్ text of close one text. Let me give a static one first వచ్చేసి sorry this is not required and size for now let's say just give a large and that's it. ఇది ఆటోమేటిక్గా ది నేచర్ వైజ్ లోడింగ్ ఇండికేటర్ అని చెప్పి చూపించామంటే అది ఆటోమేటిక్గా స్పిన్ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో నా ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇది జస్ట్ ఒక బేసిక్ వన్. సో ఇక్కడ సేమ్ మన హోమ్ స్క్రీన్ ఎనీహో బై డిఫాల్ట్ కాల్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి కాల్ చేద్దాం. కాల్ చేసి ఆ స్క్రీన్స్లో ఉన్న కంటెంట్ని రిమూవ్ చేసి ఫస్ట్ అది చూద్దాం ఎక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి. లెట్ మీ ఇంపోర్ట్ ఐ థింక్ ఆల్రెడీ నేను export default చేశాను కాబట్టి straight away I can use the class generic and loading view. That's it. Now let me add this in the return. సో ఇక్కడ ఫ్లాట్ లిస్ట్ ఉంది. కొద్దిసేపు నేను ఈ ఫ్లాట్ లిస్ట్ని కామెంట్లో పెడుతున్నాను. let me add load view here. I think cannot find variable react. Yes, I think in the load view lo let's add react component is not required as of now. Simple react is fine. Let's run it again. Yes, I think this is fine. Now let's see మనకు స్క్రీన్ చూద్దాం రన్ చేసి. చూస్తే బేసిక్ లోడింగ్ ఇండికేటర్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మాన్యువల్గా కావాలన్నా కానీ ఒక వ్యూ అవసరం లేదు, స్ట్రైట్ అవే ఇది ఎంటర్లో ఒక లోడింగ్ ఇండికేటర్ని తీసుకొచ్చి ఇక్కడ ఇది పెట్టేసినా కానీ చాలు. లెట్ మీ షో యూ అగైన్ బేసిక్ వన్. ఫస్ట్ బేసిక్ వన్ చూద్దాం. ఈ లోడింగ్ ఇండికేటర్ని లాంచ్ పెట్టేసి లెట్ మీ ఇంపోర్ట్ what it is activity indicator సేవ్. సో చూస్తే ఈ లోడింగ్ ఇండికేటర్ ఆటోమేటిక్గా లోడింగ్ ఇండికేటర్ వచ్చేస్తుంది అనమాట. సో దాని విజిబిలిటీ ఆటోమేటిక్గా అది స్టాప్ అవ్వాలంటే దాని విజిబిలిటీ తీసేస్తే పోతుంది. సో లెట్ మీ మేక్ ఇట్ బిట్ ఎ జూమ్. జస్ట్ లోడింగ్ ఇండికేటర్ని ఇంపోర్ట్ చేసి దాన్ని సింపుల్గా ఇక్కడ పెట్టేస్తే చాలు. అండ్ దీని ఎప్పుడు విజిబుల్ అవ్వాలి ఎప్పుడు విజిబుల్ అవ్వాలి అనేది మనం స్టేట్ నుంచి మేనేజ్ చేసుకుంటే చాలు. సో దాని బేసిస్ మీద యాక్టివిటీ ఇండికేటర్ అనేది విజిబుల్ అవుతుంది అనమాట. సో దీని పర్పస్ కోసం నేనేం చేశాను, సపరేట్గా ఒక వ్యూ తీసుకొని సింపుల్గా ఆ వ్యూ నుంచి మేనేజ్ చేస్తున్నాను అనమాట. సో స్ట్రైట్ అవే లోడింగ్. సో దీనికి కొంచెం బ్యూటిఫికేషన్ మేబీ ఇప్పుడు ఒక వ్యూ పెట్టేసి ఇక్కడ వరకు, బికాస్ బాటమ్ టెక్స్ట్ కూడా ఉంటుంది కాబట్టి. సో ఈ బాటమ్ టెక్స్ట్ బేస్డ్ ఆన్ డిజైన్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫ్లాట్ లిస్ట్ తీసేసాను అనుకోండి, అక్కడ డిజైన్ మీద ఓవర్లోడ్ అయిపోయి ప్రాపర్గా కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈస్ ఇక్కడ చూసారంటే లోడింగ్ ఇండికేటర్ ఇక్కడ ఎక్కడో ఉంది టాప్లో. బికాజ్ ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ కంటెంట్ డిజైన్ ఉంది అండ్ ఇక్కడ లోడింగ్ వ్యూ అనేది యాడ్ చేస్తున్నాం. సో అది కంపాటబుల్ అవ్వదు. బికాజ్ ఎందుకు అంటే ఇదొక వ్యూ అండ్ సేమ్ దాంట్లో సబ్ వ్యూ లాగే దీన్ని కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. మనం ఏం చేయాలి, అది డిస్ప్లే అవ్వాలంటే ఎగ్జిస్టింగ్ వ్యూస్ ఏదైతే ఉంటాయో ఆ వ్యూస్ అన్నిటికీ టాప్లోకి తీసుకురావాలి ఈ లోడింగ్ ఇండికేటర్ అనే దాన్ని. సో అది ఎట్లాగనేది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ మీన్ టైం దీని కొంచెం డిజైన్ స్టైల్స్ అప్లై చేసేసి ఒక ప్రాపర్ డిజైన్ తీసుకొద్దాం. సో నేను జస్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అండ్ సమ్ కార్నర్ రేడియస్ని అప్లై చేద్దాం.
సో దీనికి ఏం చేద్దామంటే స్టైల్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఫస్ట్ లెట్స్ అప్లై సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. మేబీ మీరు దీన్ని డైనమిక్గా కావాలి అంటే ఇక్కడ ప్రాపర్టీస్లో డిక్లేర్ చేసుకున్నా ఫైన్. అది లెట్ మీ యాజ్ ఆఫ్ నో మనం బేసిక్ దానికి వెళ్దాం, వెరీ బేసిక్ దానికి, తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం స్టెప్ బై స్టెప్. సో వైట్ ఇచ్చేస్తే సో చూస్తే సమ్ వైట్, ఈ వైట్ కలర్ ఇక్కడ మీరు చూసారంటే వైట్ కలర్ వస్తుంది, కానీ అది మరి స్టిక్కీ అయిపోయినట్లు ఉంది. సో లెట్స్ అప్లై సమ్ ప్యాడింగ్ దానికి, సో దట్ కొంచెం అన్ని ప్లేసెస్లో సౌండింగ్ సమ్ ఇప్పుడు చూసారంటే బెటర్, ఎ బిట్ బెటర్. మేబీ మీరు డైనమిక్గా కావాలి అంటే పర్సంటేజెస్ ఇచ్చుకుంటే చాలు. సో అన్ని డివైస్లో అట్లాంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి. అండ్ నా ఇప్పుడు దీనికి కొంచెం లెట్స్ అప్లై సమ్ కార్నర్ బోర్డర్ కలర్ కాదు, సమ్ కార్నర్ రేడియస్ అనేది అప్లై చేద్దాం, విచ్ ఈస్ border radius, yes. Let's apply this same 5% and then see. Sorry, I think this has to be a number. Let me give a manual. It's a number 30. యా చూసారంటే ఏ బిట్ బెటర్. ఇప్పుడు కార్నర్ రేడియస్ దీనికి ఇంకా షాడోస్ బ్యాక్గ్రౌండ్ సంథింగ్ ఎడ్జెస్ షాడోస్ అది ఇంప్రూవ్మెంట్స్ ఇంకా మన ఇష్టం మన ఇంప్రూవ్మెంట్స్. సో ఈ స్పేసింగ్ లోడింగ్ టెక్స్ట్కి అండ్ లోడింగ్ ఇండికేటర్ కొంచెం స్పేస్ లెట్స్ అప్లై సమ్ స్టైల్ ఫర్ దీనికి కూడా. సో జస్ట్ అప్లైడ్ ఏ షాడో కూడా కొంచెం మేబీ లెట్స్ సి ఈ వ్యూకి అండ్ యాక్టివిటీ ఇండికేటర్కి బాటమ్ దానికి కొంచెం మార్జిన్ అప్లై చేశాను. సో దీనికి షాడో అప్లై చేయడానికి జస్ట్ షాడో కలర్ అండ్ షాడో ఆఫ్సెట్, అంటే ఎక్కడ టాప్ రావాలా బాటమ్ రావాలని చెప్పేసి, అండ్ రేడియస్ అండ్ ఒపాసిటీ. సో ఇప్పుడు ఇది ఇట్లా మన లోడింగ్ ఇండికేటర్ డిజైన్ బై డిఫాల్ట్ 1 ఇచ్చామంటే సంథింగ్ ఇట్లా వస్తుంది. థిక్ బ్లాక్ కలర్ ఇచ్చాం కాబట్టి మనం షాడో, అండ్ దీన్ని ఇంక్రీజ్ చేసే కొద్దీ థిక్నెస్ ఇంకా పెరుగుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కలర్ చేంజ్ చేసుకొని లైట్ గ్రే కలర్ పెట్టుకున్నా కానీ మన డిజైన్కి మ్యాచ్ అవుతుంది. మేబీ నేనేం చేస్తానంటే జస్ట్ అంత ఎక్కువ హైలైట్ అవటం నాకు మేబీ. సో దిస్ ఈజ్ ఎ బిట్ బెటర్, మేబీ 0.3. ఎస్, దిస్ ఈజ్ ఫైన్. అండ్ మేబీ 0.4. యా, దిస్ ఈజ్ బెటర్. సో నా ఇప్పుడు లోడింగ్ ఇండికేటర్కి మనకి సైజ్ ఒకటి, అండ్ దీనికి ఇంకొక ఆప్షన్ లోడింగ్ ఇండికేటర్ స్పిన్ అవ్వాలా అవ్వకూడదా అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, విచ్ ఈజ్ యానిమేటింగ్. బేసిక్గా దానికి మనం ప్రాపర్టీని పాస్ చేయాలన్నమాట. యానిమేటింగ్ బేస్డ్ ఆన్ ఈ ప్రాపర్టీ బేస్ చేసుకొని ట్రూ అయితే స్పిన్ అవుతుంది, అండ్ బై డిఫాల్ట్ అది ట్రూవే ఉంటుంది ఏం మెన్షన్ చేయకపోతే, లేదంటే ఫాల్స్ ఉంటే స్టాప్ అవుతుంది అనమాట. సో చూసామంటే లోడింగ్ ఇండికేటర్ లేదు. సో యాజ్ అ నేచర్ వైజ్ ఈ లోడింగ్ ఇండికేటర్ అనేది ఎప్పుడు విజిబుల్ అవుతుంది అంటే ఎప్పుడైతే స్పిన్ అవుతుందో అప్పుడే మనకి విజిబుల్ అవుతుంది. సో లెట్ మీ మేక్ ఇట్ యాజ్ ఎ ట్రూ. యాక్చువల్గా ఇప్పుడు మనం దీన్ని డైనమిక్గా మనం ఏ క్లాస్ నుంచి విజిబుల్ అవ్వాలో ఆ క్లాస్ నుంచి పాస్ చేయాలి. సో ఇది మోటో. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడేంటి, నేను ఇప్పుడు ఫ్లాట్ లిస్ట్ కనుక తీసేసాను అంటే సో సి ఇప్పుడు మనకు అది కనిపించట్లేదు, సంబేర్ అక్కడ ఉంది, బికాస్ ఇది ఒక వ్యూ అండ్ ఇది ఒక వ్యూ కాబట్టి. సో ఇది కూడా ఒక చైల్డ్ వ్యూ లాగానే కన్సిడర్ చేసుకుంటుంది. ఎందుకు అంటే బికాస్ ఇది కూడా జస్ట్ నార్మల్ ఒక ఫంక్షన్, ఒక నార్మల్ వ్యూనే కాబట్టి అంటిల్ అన్లెస్ మనం మెన్షన్ చేసేంత వరకు అదొక సపరేట్ వ్యూగా కన్సిడర్ చేసుకోదు అనమాట. అండ్ దానికి కూడా అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇండివిజువల్స్ డిఫరెంట్ మంది డిఫరెంట్ అప్రోచెస్ ఫాలో అవుతారు. ఇక్కడ ఈ వ్యూకి స్టైల్ వచ్చేసి సమ్ జెడ్ ఇండెక్స్ ఒకటి కనుక అప్లై చేసామంటే ఆ జెడ్ ఇండెక్స్ వచ్చేసి వ్యూ టాప్కి తీసుకొస్తుంది అనమాట. అది ఎట్లా అంటే సంథింగ్ జెడ్ ఇండెక్స్. ఇది ఎప్పుడైనా మీ డిజైన్స్లో కూడా ఏదైనా ఒక వ్యూ ఓవర్ మనకు ఒక సమ్ అదర్ వ్యూని యాడ్ చేయాలంటే సో ఇట్లా జెడ్ ఇండెక్స్ ఇచ్చామంటే చూసారంటే ఇందాక ప్రీవియస్ బ్యాక్ ఉంది, ఇప్పుడు దాని టాప్కి వచ్చింది అనమాట. సో ఇప్పుడు చూడండి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయింది. సో అట్లా కానీ మనం అది టాప్కి రావాలి అంటే మనకు ఒక ఆప్షన్ కాంపోనెంట్స్లో ఒక ఆప్షన్ అవైలబుల్ ఉందన్నమాట. అది ఏంటి అంటే మోడల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ మోడల్ ఏంటి అంటే ఉన్న ఎన్క్లోజ్డ్ ఉన్న వ్యూస్ అన్నిటికీ
యాజ్ ఎ పేరెంట్ వ్యూ ఆన్ టాప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వ్యూస్ మీద మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఒక మోడల్ లాగా డిస్ప్లే కాంపోనెంట్ ఒక మోడల్ లాగా విజిబుల్ అవుతుంది, అంటే ఆన్ టాప్ ఆఫ్ అన్ని వ్యూస్ మీద వస్తుంది అనమాట. ఒక్కసారి ఇక్కడ ఈ వ్యూ ప్లేస్లో మోడల్ పెడదాం, ఇంకొక సపరేట్ ఇంకొక మోడల్ని తీసుకుందాం. సో ఈ మోడల్లో యాజ్ ఏ ఈ కాంపోనెంట్ మొత్తాన్ని ఒక మోడల్ కాంపోనెంట్గా మనం డిఫైన్ చేసుకుందాం. అండ్ అన్ని కంటెంట్ మొత్తం వచ్చేసి విత్ ఇన్ ది మోడల్లో మనం ఈ కంటెంట్ మొత్తాన్ని విత్ ఇన్ ది మోడల్లో పెడదాం అనమాట. సో ఈ మోడల్కి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, యానిమేటెడ్ ప్రాసెస్. అంటే ఇప్పుడు బాటమ్ షీట్స్ కానీ యాక్షన్ షీట్స్ కానీ కస్టమైజ్డ్ ఏమన్నా చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఇట్లా ఈ మోడల్లో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వ్యూని తీసుకొని మనం మోడల్లో పెట్టి చూద్దాం. దీని ప్రాపర్టీస్ వైజ్ కూడా వచ్చేసి దీనికి కొంచెం స్టైల్స్ అప్లై చేద్దాం. దీని ప్రాపర్టీస్ వచ్చేసి ఇక్కడ యానిమేటెడ్ టైప్, అంటే ఎట్లాంటి యానిమేషన్, దీని 3 ఆప్షన్స్ ఉంటాయి, నన్ను, స్లైడ్ అండ్ ఫేడ్ డిఫాల్ట్ ఆప్షన్స్ వచ్చేసి. సో అదొకటి పెట్టుకుందాం. అండ్ దాన్ని డిస్ప్లేస్ చేసే ఆప్షన్స్ కూడా ఉంటాయి, ఓరియంటేషన్ అంటే ఏ ఓరియంటేషన్ సపోర్ట్ చేయాలి. సో ఇట్లా ఇవన్నీ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి దీనికి, ఆ మోడల్కి కూడా. సో మనకు కావాల్సిన బేసిక్ ప్రాపర్టీస్ని చూద్దాం. సో దీనికి ఇప్పుడు నేను ఫస్ట్ థింగ్ వచ్చేసి యానిమేటెడ్ ప్రాపర్టీ అప్లై చేద్దాం. బికాజ్ ఎందుకు అంటే మనకి యానిమేషన్ అవసరం లేదు దీనికి. నన్ లెట్స్ సే which is what it is, ఇక్కడ మనం మెన్షన్ చేసింది. అండ్ ఆల్సో దీని బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్. అండ్ దీనికి ట్రాన్స్పరెంట్ అని ఒక ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది, విచ్ ఈస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా విజిబుల్ అవ్వాలా లేదా అని చెప్పేసి. ఒకసారి దాన్ని కూడా పెడదాం. ట్రాన్స్పరెంట్ ఈక్వల్స్ టు ట్రూ అండ్ విజిబుల్ ఎప్పుడు విజిబుల్ అవ్వాలి, ఎప్పుడు అవసరం లేదు అని చెప్పేసి. సో ట్రాన్స్పరెంట్ ఈస్ ట్రూ. దీన్ని మనం డైనమిక్గా పాస్ చేయాలి. యాజ్ ఆఫ్ నౌ లెట్ మీ మేక్ ఇట్ యాజ్ ఏ ట్రూ స్టాటిక్గా. దీన్ని మనం డైనమిక్గా పాస్ చేద్దాం తర్వాత. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అండ్ ఫస్ట్ థింగ్ ఈ మోడల్ని మనం ఇంపోర్ట్ చేయాలి, వచ్చేసి this should be model. So that is fine. Now ఇప్పుడు ఒకసారి చూద్దాం, సేవ్ చేసి మన దాంట్లో ఎట్లా వస్తుందని చూద్దాం. సో దట్స్ ఇట్. సో ఇప్పుడు చూసారంటే అన్ని టాప్స్ ఏదైతే వ్యూస్ ఉంటాయో ఆ వ్యూస్ అన్నిటికీ టాప్ వచ్చేసింది అనమాట. ఇది మోడల్ కాంపోనెంట్కి ఉన్న యూసేజ్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఎన్ని వ్యూస్ ఉన్నా కానీ మోడల్ ఆబ్జెక్ట్ లాగా మనం క్రియేట్ చేసుకున్నామంటే ఆ వ్యూస్ అన్నిటికీ టాప్ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ వ్యూస్కి మేబీ లెట్ మీ రెడ్యూస్ సమ్ షాడో కలర్ ఫర్ దిస్ వన్, ఒపాసిటీ ఆల్సో. నో దిస్ ఈస్ ఫైన్. అండ్ నా ఇప్పుడు యాక్చువల్గా దీన్ని డైనమిక్గా మనకి ఎప్పుడు విజిబుల్ అవ్వాలి, ఎప్పుడు విజిబుల్ అవ్వకూడదు అనేది పాస్ చేస్తాం. సో యూజింగ్ ప్రాప్స్. సో యాజ్ ఎ ప్రాప్స్ లాగా ఒక ప్రాప్స్లో మనం డిఫైన్ చేసుకున్న లోడింగ్ వ్యూకి ఆ ప్రాప్స్ని మనం ఇక్కడ డైనమిక్గా పాస్ చేస్తాం అనమాట. బేసిక్ ప్రాప్స్ వచ్చేసి మనకి ఏం కావాలి, ఈజ్ విజిబుల్ కాదా అనేది ఒకటి కావాలి మనకి, విజిబుల్ దగ్గర అండ్ యానిమేటెడ్ దగ్గర. యానిమేటెడ్ అనేది ఎప్పుడు అవ్వాలి అనేది కావాలి. అండ్ ఈ టెక్స్ట్ డైనమిక్గా టెక్స్ట్ పాస్ చేసుకోవడం. సో దానికి 3 వేరియబుల్స్కి ప్రాపర్టీస్ని డిఫైన్ చేసుకున్నాం. సో ప్రాపర్టీస్కి డిక్లేర్ చేసుకున్న బేసిక్ ఫండమెంటల్ వైజ్ ఏంటి అంటే, కాంపోనెంట్ పక్కన ఈజ్ ఆర్ మేబీ లోడింగ్ ఇండికేటర్ షో ఆర్ సంథింగ్ ఒక వేరియబుల్ తీసుకొని దీన్ని డిక్లేర్ చేసుకొని ఇక్కడ నుంచి వాల్యూ పాస్ చేసుకుంటాం. మేబీ ట్రూ అయితే ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ఫాల్స్. అండ్ మనకి లోడింగ్ మెసేజ్ ఆర్ సంథింగ్ ఆర్ లోడింగ్ టెక్స్ట్ బేస్డ్ ఆన్ నీడ్. ఇది కనుక అవసరం లేకపోతే స్ట్రైట్ అవే అసలు మీరు ఇక్కడ తీసేసేయచ్చు. ఓన్లీ లోడింగ్ ఇండికేటర్ ఒకటే పెట్టుకుంటే చాలు. ఇది మీకు కావాలి అనుకుంటే ఉంచుకోండి, లేదంటే తీసేసేయండి అసలు. అప్పుడు ఈ ప్రాపర్టీ కూడా అవసరం లేదు. సో మేబీ హియర్ లోడింగ్ అనే టెక్స్ట్ని మనం పాస్ చేస్తున్నాం అనమాట. సో దీన్ని రీడ్ చేసుకోవడం ఎట్లాగా, ఇక్కడ మన బేసిక్ ప్రాసెస్ వైజ్. సో ప్రాప్స్ డిక్లేర్ చేసుకొని సింపుల్గా
యూసేజ్ వేలో మనకి ఎక్కడెక్కడ పెట్టాలి, ఫస్ట్ మోడల్ విజిబులా కాదా, ప్రాప్స్ డాట్ ఇక్కడ నుంచి పాస్ చేసినవి షో అండ్ లోడింగ్ టెక్స్ట్ యూజ్ చేసుకునేటప్పుడు కింద ప్రాప్స్ డాట్, సరే డైనమిక్ కాబట్టి ప్రాప్స్ డాట్ లోడింగ్ టెక్స్ట్. సిమిలర్గా ఇక్కడ యానిమేటెడ్ కూడా, సో బికాజ్ అక్కడ ట్రూ ఉంటే ఇక్కడ కూడా రెండింటికి సరిపోతుంది కాబట్టి ఇది విజిబుల్ అయినప్పుడు లోడ్ అవుతూ ఉంటుంది, విజిబుల్ అవ్వకపోతే లోడ్ అవ్వదు. సో లెట్స్ సీ, ఇప్పుడు ఒకసారి చూద్దాం. I think what we made is, let's see first what is happening. Let me check in the props. Props, yeah. So I think the values are fine. Maybe let me rerun it again, so that will be fine, I guess. So yeah, I think this is fine. So ఇక్కడ నుంచి వస్తున్న వాల్యూస్ ప్రాపర్టీస్ నుంచి షో అండ్ లోడింగ్ టెక్స్ట్, ఈ 2 వాల్యూస్ అని అక్కడ నుంచి వస్తున్నాయి. సో దీన్ని యూజ్ చేసుకోవడం ప్రాప్స్ అండ్ షో. సో నౌ లెట్స్ డూ వన్ థింగ్. ప్రాప్ షోలో లెట్ మీ మేక్ ఇట్ యాజ్ ఎ ఫాల్స్. దీన్ని ఫాల్స్ చేస్తే ఎస్, ప్రాపర్టీస్లో ఫాల్స్. సో లోడింగ్ ఇండికేటర్ అనేది పోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం డైనమిక్గా ఇక్కడ ఎప్పుడు విజిబుల్ అవ్వాలి, ఎప్పుడు విజిబుల్ అవ్వకూడదు అనే దాన్ని పాస్ చేయాలన్నమాట. సో ఇది బేసిక్ మనం ఒక లోడింగ్ ఇండికేటర్ని హ్యాండిల్ చేసుకోవడం. సో దీనికోసం ఏం చేస్తానంటే ఈజ్ లోడింగ్ బై డిఫాల్ట్ ఇంకొక స్టేట్ వేరియబుల్ తీసుకొని బై డిఫాల్ట్ ఫాల్స్ అండ్ ఏపీఐ హిట్ అయినప్పుడు దీని స్టేట్ వచ్చేసి ట్రూ చేస్తాను, విచ్ ఈస్ హియర్. ఏపీఐ హిట్ అయినప్పుడు ఐ థింక్ మనం దీన్ని చూడలేము బికాజ్ ఇక్కడ ఏపీఐ ఫాస్ట్గా వస్తుంది కాబట్టి. ఈజ్ లోడింగ్, లెట్స్ సీ ఇఫ్ రిక్వైర్డ్ మనం కొంచెం టైమర్ సెట్ చేసుకొని లోడింగ్ ఇండికేటర్ విజిబిలిటీ చూద్దాం. ఈజ్ లోడింగ్ అండ్ లోడింగ్ కంప్లీట్ అయిపోయాక రిజల్ట్ బైండ్ అయ్యాక, సో ఇక్కడ మేబీ సక్సెస్ ఫెయిల్యూర్ కేసెస్ కూడా రావచ్చు కాబట్టి మొత్తం అంటే ఇదంతా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ సెట్ చేసుకున్నాం. దిస్ డాట్ సెట్ స్టేట్, అగైన్ దాన్ని ఫాల్స్ చేయాలి కాబట్టి లోడింగ్ ఇండికేటర్ని సెట్ స్టేట్ ఈజ్ లోడింగ్ ఫాల్స్. సో ఇట్ మీన్స్ ఏపీఐ యూసేజ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఫాల్స్. నా ఇక్కడ డైనమిక్గా లోడింగ్ వ్యూకి మన డిజైన్లో ట్రూ ఫాల్స్ కాకుండా దిస్ డాట్ స్టేట్ డాట్ ఈజ్ లోడింగ్. సో మేబీ ఈ టెక్స్ట్ కూడా మీరు ఇక్కడ నుంచి డైనమిక్గా మెయింటైన్ చేసుకునే పని అయితే సమ్ కాన్స్టెంట్ వేరియబుల్స్ నుంచి మెయింటైన్ చేసుకోవడం ఈజీ, బికాజ్ ఎట్లాగా స్టాటిక్గా రాసుకోవడం బెటర్ ప్రాక్టీస్ కాదు. సో లెట్ మీ క్లియర్, మేబీ ఇది ఫాస్ట్గా అయిపోద్ది. ఇక్కడ ఒకసారి లాగ్లో చూద్దాం. సో చూసారంటే రిక్వెస్ట్కి ముందు షో ఫాల్స్ అండ్ ఆఫ్టర్ దట్ రిక్వెస్ట్ తర్వాత ట్రూ అయింది, మళ్ళీ ఇమీడియట్గా ఫాల్స్ అయిపోయింది. సో అట్లా అది ఫాస్ట్గా మనకి ఇక్కడ చూసుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ జస్ట్ అట్లా వచ్చి వెళ్ళిపోతుంది. సో లెట్ మీ యాడ్ సమ్ టైమర్, లెట్స్ సీ. సో యా చూసారంటే అట్లా మన బికాజ్ ఫాస్ట్గా వస్తుంది కాబట్టి ఇమీడియట్గా తెలియట్లేదు మనకు అది వచ్చి పోతున్నట్లు. సో స్లైట్గా వస్తుంది, మేబీ ఒక టైమర్ యాడ్ చేద్దాం. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఇంకొకటి మనం కేర్ చేయాల్సింది ఏంటి అంటే, సో ఇక్కడ మేబీ సమ్ టైమ్స్ ఇది కనుక పాస్ చేయకపోతే ఏమైద్ది అంటే ఆటోమేటిక్గా ఇక్కడ సంథింగ్ వాల్యూస్ ఏం రావాలనేది దీనికి ప్రాపర్టీస్కి ఏమి ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ వ్యూ అనేది సమ్ టైమ్స్ ఇది ఒక్కటే కాల్ చేసి ఇది మిస్ అయింది అనుకోండి, సో అప్పుడు ఎరోస్ వచ్చేస్తాయి, అక్కడ ప్రాపర్టీస్ ఏమి ఉండదు. సో ఇట్లా వచ్చేస్తారు అనమాట. సో దీనికోసం ఏం చేద్దామంటే అదే క్లాస్లో ఒక డిఫాల్ట్ ప్రాపర్టీస్ క్రియేట్ చేసి సమ్ డిఫాల్ట్ వాల్యూ సెట్ చేసి పెట్టేద్దాం దానికి ఫాల్స్ ఉండేటట్లు. అప్పుడు మేబీ మిస్ అయ్యి సమ్ కేసెస్ ఇక్కడ నుంచి పాస్ అవ్వకపోయినా కానీ దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో దాన్ని సెట్ చేద్దాం. దానికోసం ఏం చేద్దామంటే ఒక కాన్స్టెంట్ వేరియబుల్స్ తీసుకొని, సో అప్పుడు ఏం చేద్దామంటే దాని పర్పస్ కోసం ఏం చేయాలంటే కాన్స్టెంట్ ఆఫ్ ఈ వేరియబుల్స్ని డిక్లేర్ చేసి సేమ్ వేరియబుల్స్ని అక్కడ నుంచి కాకుండా ఇక్కడ వేరియబుల్స్ నుంచి యూజ్ చేసుకుందాం, విచ్ ఈస్ షో బై డిఫాల్ట్ ఫాల్స్. సారీ, కాన్స్టెంట్ వేరియబుల్స్ ఆబ్జెక్ట్ కాబట్టి కాన్స్టెంట్ ఆఫ్
ఇక్కడ ఎందుకు ఈక్వల్ టు కూడా వస్తుంది. అండ్ ఈజ్ లోడింగ్ టెక్స్ట్. సో మేబీ ఇక్కడ ఇంకో కండిషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈజ్ లోడింగ్ టెక్స్ట్ అనేది అక్కడ ఉంటేనే ఎంటీ కాకపోతేనే ఇక్కడ డిస్ప్లే అయ్యేటట్లు. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అంటే మన నీడ్ని బట్టి అండ్ మన బిజినెస్ లాజిక్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అండ్ దీన్ని తీసుకొచ్చేసి చేస్ ప్రాప్స్. సో ఈ ప్రాప్స్ తీసేస్తున్నాను నేను. సో స్ట్రైట్ అవే ఈ వేరియబుల్స్ నేను యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ప్రాపర్టీస్ కాకుండా సేమ్ ఇదే ప్రాపర్టీస్ని అక్కడ పాస్ చేసినా కానీ సరిపోతుంది. సో లెట్స్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ వన్ అండ్ లోడింగ్ టెక్స్ట్. నౌ సేవ్ అండ్ లెట్స్ వెరిఫై ది థింగ్. So if you see the same, it means like so let me scroll up. Yes, loading indicator వచ్చి వెళ్తుంది. సో లెట్ మీ యాడ్ సమ్ టైమర్ సో దట్ మీకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది, విజిబుల్ అసలు వస్తుందా లేదా అని చెప్పేసి. లెట్స్ యాడ్ సమ్ టైమ్ అవుట్ హియర్. సక్సెస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టైమర్ యాడ్ చేస్తాను. సో 3000 seconds. సో దీన్ని తీసేసి ఇది అయిన తర్వాత నేను దీని స్టేట్ వచ్చేసి లోడింగ్ ఇండికేటర్ ఆపేస్తాను. నౌ లెట్స్ సీ. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. చూసారంటే అది. సో 3000 seconds. అది మేబీ లెట్స్ యాడ్ సమ్ 5000. సో దట్స్ ఇట్. సో ఇది మనం లోడింగ్ ఇండికేటర్ని యాడ్ చేసుకోవడం. ఇది రియాలిటీలో అవసరం లేదు, జస్ట్ మీకు విజిబిలిటీ కోసమే చూపించాను. సో మీ రియాలిటీలో లోడింగ్ ఇండికేటర్ వస్తుంది కాబట్టి సో మీకు అవసరం లేదు, యాక్చువల్ కంటెంట్ అనేది సరిపోద్ది. ఐ థింక్ దిస్ ఈజ్ హౌ వీ గోనా మేక్ డైనమిక్ లోడింగ్ ఇండికేటర్. సో దీన్ని ఫర్దర్ ప్రాజెక్ట్స్లో ఇంకా మీ ఎక్కడ యూసేజ్ కావాలన్నా కానీ అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. లెట్ మీ టెస్ట్ ఇట్ అగైన్. ఒకసారి దీన్ని తీసేసి ఎట్లా వస్తుంది అనేది. సో లెట్ సేవ్ అండ్ విల్ సీ. సో చూస్తే మీకేమీ లేదు ఇప్పుడు లోడింగ్ ఇండికేటర్. ప్రీవియస్గా ఏంటి మనకు ఒక లోడింగ్ ఇండికేటర్ వచ్చింది, బికాజ్ ఎందుకు అంటే ఏమి లేకపోతే బై డిఫాల్ట్ దానికి యానిమేటెడ్ స్టేటస్ వైజ్ అది వచ్చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఇక్కడ ప్రాపర్టీస్ వైజ్ కన్సిడర్ చేసుకుంటుంది అనమాట ఇది. సో ఇది ఇట్లాగా మనం బిల్డ్ చేసుకోవడం. ఇంకా కొంచెం వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ ఉంటేనే మీకు డిస్ప్లే అవ్వాలి, లేదు అనుకుంటే అవసరం లేదు. సో అదంతా అప్ టు యువర్స్. మీ ఇక్కడ ఇఫ్ కండిషన్స్ అయితే ఇక్కడ రాయలేము, ఇక్కడ టిల్ట్ ఆపరేషన్స్ వైజు మేబీ ఇంకొక స్టేట్ వైజు డిస్ప్లే చేసుకొని సంథింగ్ హిడెన్ ఆర్ ఫాల్స్ దీనికి స్టేట్ ఆర్ సమ్ వేరియబుల్ యూస్ చేసుకొని దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. లేదా మీన్ టైం ఒకేసారి దాన్ని కూడా రాసేద్దాం, అది కూడా చూద్దాం. సో దట్ మేబీ యూస్ఫుల్ వాళ్ళకి అవసరమైంది. సో ఇక్కడ రెండర్లో ఏదైనా కండిషన్ రాసుకోవాలంటే సంథింగ్ ఇట్లా విత్ ఇన్ ది బ్రేసెస్లో స్టార్ట్ చేసుకోవాలి మనం. మోస్ట్లీ ఇది బెస్ట్ ప్రాక్టీస్ కాదు, బికాస్ ఇక్కడ పర్పస్ కోసమే మనం స్టేట్ వేరియబుల్స్ అవి యూస్ చేసుకుంటాం. ఎందుకంటే రెండర్లో యూస్ చేస్తే ఏంటంటే కంటిన్యూస్గా రెండర్ హిట్ అయిన ఎవ్రీ టైం ఆ కండిషన్ అనేది చెక్ అవుతాం అనమాట. సో దానివల్ల మనకి స్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్హౌ ఇది కొంచెం లార్జ్ స్కేల్ కాదు, మినిమల్లే కాబట్టి లెట్ ఇట్ బి. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఇక్కడ ఉందా లేదా అని వెరిఫై చేసి బేస్డ్ ఆన్ దాన్ని బట్టి టెక్స్ట్ డిస్ప్లే చేద్దాం. సో దట్ రెండింటి పర్పసెస్ కోసం యూస్ అవుతుంది ఇది. సో దీనికి ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేద్దాం ఇక్కడ. అండ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్, అండ్ దీని లోపల మన యాక్చువల్ ఫంక్షన్ అనేది రాసుకుంటాం ఇప్పుడు. సో ఇట్లా కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి దీని లోపల మనం రాసుకోవచ్చు అనమాట. అండ్ అగైన్ ఇది ఒక మెథడ్ ఫంక్షన్లా ఉండాలి. దీని లోపల ఇప్పుడు థింగ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, విచ్ ఈజ్ ఇఫ్ కండిషన్. ఇఫ్ లోడింగ్ టెక్స్ట్ కనుక ఉంటే రిటర్న్ ఆఫ్ అగైన్. సో దిస్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇక్కడ. అండ్ ఇఫ్ కండిషన్ కాకపోతే ఎంటీని రిటర్న్ చేసేద్దాం. దట్స్ ఇట్, దట్స్ ఫైన్. ఆర్ ఏమీ లేకపోయినా దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ లోడింగ్ టెక్స్ట్ మనకు బై డిఫాల్ట్ లోడింగ్ అని ఉంది. లెట్ మీ రిమూవ్ దిస్ వన్. లెట్స్ మేక్ ఇట్ యాజ్ అన్ ఎంటీ. ఫ్రంట్ ఎండ్ నుంచి పంపిస్తే మనకు ఆ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. ఇఫ్ నాట్ లేదు అంటే ఓన్లీ యాక్టివిటీ ఇండికేటర్ డిస్ప్లే అవుతుంది. అది ఒకసారి వెరిఫై చేద్దాం ఇప్పుడు వర్క్ అవుతుందా లేదా అనేది. సో లెట్స్ సీ లోడింగ్ టెక్స్ట్. దిస్ ఈస్ ఫైన్. నౌ ఇప్పుడు ఆ లోడింగ్ టెక్స్ట్ని తీసేసి మనం వెరిఫై చేద్దాం. సో లెట్ గెట్ రిమూవ్ దిస్ వన్. సో దట్స్ ఇట్, we are done.
సో ఇప్పుడు మనకి ప్రాపర్టీ పెట్టకపోయినా కానీ దట్స్ ఇట్. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. సో ఓన్లీ లోడింగ్ ఇండికేటర్, దట్స్ ఇట్. సో ఇది బేసిక్గా జనరిక్గా ఇప్పుడు మేబీ డిజైన్ వైజ్ కానీ స్టైల్స్ వైజ్ కానీ మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో బేస్డ్ ఆన్ యువర్ నీడ్స్ని మీట్ అయ్యేటట్లు. బట్ బేసిక్ స్టాండర్డ్ వైజ్ జనరిక్ అయితే ఏంటి అంటే ఇది ప్రాసెస్, లోడింగ్ ఇండికేటర్ని యూజ్ చేసుకోవడం కూడా. సో నెక్స్ట్ ఇట్లాగా ఇంకా మనకి స్టాండర్డ్ యాక్టివిటీ ఇండికా సంథింగ్ అలర్ట్ డైలాగ్స్ని యూజ్ చేసుకోవడం అండ్ ఇంకా కొన్ని స్టాండర్డైజ్ వేస్ మనం యూజ్ చేసుకోవడం ఉంటాయి. సో అవన్నీ ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది బేసిక్ మనం గెట్ స్టార్టెడ్ చేసుకోవడం. సో అండ్ దీంట్లో ఇంకొక నెక్స్ట్ వీడియోలో నేనేం చేస్తానంటే యాజ్ ఆఫ్ నౌ బేసిక్ నీడ్స్ అనేది బేసిక్ రిక్వైర్డ్ థింగ్స్ అనేది మనం చూసాం. ఫర్దర్గా మనకి ఈ శాంపిల్స్ చేసుకోవడంలో కానీ స్టాండర్డ్స్ చేసుకోవడంలో కానీ ఐ థింక్ లెట్ మీ రిమూవ్ దిస్ లోడింగ్ ఇండికేటర్స్. టైం అవుట్ అనేది అవసరం లేదు, జస్ట్ మన శాంపిల్ పర్పస్ కోసమే. సో ఫర్దర్ వీడియోస్లో నేనేం చేస్తానంటే మోక్ ఏపీఎస్ అని అంటారు. మనం మోక్ ఏపీఎస్ అంటే ఏంటి అంటే డెవలప్మెంట్ రెడీ అవ్వకముందు, ఏపీఎస్ రెడీ అవ్వకముందు మనం డెవలప్మెంట్ స్టాండర్డ్స్ వైజ్ ఒక డెవలప్మెంట్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక డమ్మీ ఏపీఎస్ లాగా సేమ్ ఏపీఎస్ ఎట్లాగైతే రెస్పాన్స్ రిటర్న్ చేస్తుందో అట్లాగే ఒక డమ్మీ ఏపీఎస్ క్రియేట్ చేసుకుందాం అనమాట. సో బికాజ్ నేను నార్మల్గా చేస్తున్నాను కాబట్టి నాకు ఏపీఎస్ అన్నీ అవైలబుల్లో ఉండవు. సో దట్ నేనేం చేస్తానంటే డమ్మీ మోక్ ఏపీఎస్ క్రియేట్ చేసుకొని కావాల్సిన డిజైన్ వైజ్ కావాల్సిన ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సో దాన్ని ఎట్లా చేసుకుంటాం, అది చేసుకునే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది అనమాట మన దాంట్లో రియాక్ట్ నేటివ్లో. సో అది కూడా చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో ఆ మోక్ ఏపీఎస్ని ఎట్లా యూజ్ చేసుకుంటాం, మోక్ ఏపీఎస్ నుంచి డేటాని ఎట్లా బైండ్ చేసుకుంటాం అనేది చూద్దాం. సో హోప్ యూ గైస్ లైక్ ది వీడియో. స్టిల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యూ విల్ గెట్ ఏ మోర్ అప్డేట్స్ ఆన్ ది new videos. So see you guys, thanks for your support. See you in the next video.